పూర్వకాలంలో సృష్టి ప్రారంభ దశలో బ్రహ్మదేవుడు సృష్టికర్తగా గర్వంతో నిండిపోయాడు. తనకంటే గొప్పవారు ఎవరూ లేరని భావిస్తూ నేనే పరమేశ్వరుడిని అని ప్రకటించసాగాడు. దేవతలు ఈ గర్వాన్ని చూసి కలవరపడ్డారు. సృష్టి సమతుల్యం భంగం చెందుతుందేమో అని భయపడ్డారు. అప్పుడు వారు శివుడిని ప్రార్థించారు. పరమశివుడు ఆ గర్వాన్ని తొలగించడానికి ఒక దివ్యమైన భయంకరమైన రూపాన్ని ధరించాడు. ఆ రూపమే కాలభైరవుడు. కృష్ణవర్ణం జటాజూటం మెరుస్తున్న కళ్ళతో చేతిలో త్రిశూలం ఖడ్గం డమరుకం పట్టుకుని భైరవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన రూపాన్ని చూసి లోకాలు కంపించాయి. గాలి గర్జించింది. దిక్కులు చీకటిగా మారాయి. భైరవుడు బ్రహ్మదేవుని ముందుకు వచ్చాడు. బ్రహ్మకు 5 తలలు ఉన్నాయి. ఒక తలతో శివుడిని తక్కువగా మాట్లాడాడు. నీవెవరు, నన్ను పరీక్షించడానికి వచ్చావా అని అవహేళన చేశాడు. ఆ గర్వాన్ని తట్టుకోలేక భైరవుడు తన ఖడ్గంతో బ్రహ్ముడి 5వ తలను తెగగొట్టాడు. వెంటనే ఆ తల భైరవుడి చేతికి అంటుకుంది. బ్రహ్మహత్య దోషం ఆయనపై పడింది. దోషం నివారణ కోసం భైరవుడు భిక్షాటన రూపంలో లోకాలను సంచరించాడు. చేతిలో బ్రహ్మ కపాలం భిక్షపాత్రగా మారింది. దివ్య లోకాల నుంచి భూమి వరకు తిరుగుతూ పాప విమోచనం కోసం తపస్సు చేశాడు. ఎవరు ఆయనకు భిక్ష ఇవ్వలేకపోయారు. ఎందుకంటే అది బ్రహ్మహత్య పాపం కాబట్టి. చివరకు కాశీ క్షేత్రానికి చేరుకున్నప్పుడు అక్కడ పవిత్రత కారణంగా ఆ కపాలం ఆయన చేతి నుంచి విడిపోయింది. బ్రహ్మహత్య దోషం తొలగిపోయింది. ఆ స్థలమే కపాలమోచన తీర్థంగా ప్రసిద్ధి చెందింది. అప్పటి నుంచి కాలభైరవుడు కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా నిలిచాడు. కాలభైరవుడు కాలాన్ని నియంత్రించే శక్తి. ఆయన అనుగ్రహం ఉంటే భయాలు తొలగిపోతాయి, అడ్డంకులు తొలగిపోతాయి. భైరవుని ఆరాధనతో మనలోని అహంకారం నశిస్తుంది. ఈ అవతారం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. గర్వం ఎంత పెద్దదైనా ధర్మానికి ముందు తలవంచాల్సిందే. ఓం కాలభైరవాయ నమః.